ధ్యానం చేయడం ద్వారానే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే జ్ఞానం మీకు కలుగుతుంది. కానీ ఆ ప్రాయంలో వాళ్ళు ఎంత నాజూకుగా ఉంటారంటే ఏమి చెయ్యాలనేది వాళ్ళకి తెలియనే తెలియదు. ఒక జోక్ కూడా ఉంది కదా, వార్తాపత్రికలు తెప్పించడం మానేస్తాను అని జగ్జీత్ సింగ్ గజల్స్లో ఒక ఆయన చెప్తారు. ఒక వ్యక్తికి ఎక్కువగా త్రాగే అలవాటు ఉంది. ఒకరోజు వార్తాపత్రికల్లో ఎందుకు ఎక్కువగా త్రాగకూడదు అనే విషయంపై రాయడం జరుగుతుంది. అతని భార్య వార్తాపత్రికలో ఆ విషయాన్ని చూసి భర్తతో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకూడదని పేపర్లో ఉంది అని చెప్తుంది. అప్పుడు ఆయన రేపటి నుండి మానేస్తానులే అని సంతోషంగా చెప్తాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే వార్తాపత్రిక తెప్పించడం మానేశాడు. అది పరిస్థితి. పెద్దవారు చెబుతారు, అలాగే ధ్యానం కూడా లోపల నుండి ఈ పని చెయ్యకూడదు అని చెప్తుంది. ఆ మాటలను ఆపడానికి వాళ్ళు ధ్యానం చేయడమే మానేస్తారు. సరే, వదిలేయి, ఇప్పటి నుండి ధ్యానం చేయడం ఆపేద్దాం అంటారు. मध्य प्रदेश में जब हमने शुरुआत की थी, మధ్యప్రదేశ్లో మేము దీన్ని మొదలుపెట్టినప్పుడు స్టేజ్పై చౌహాన్జీ, మన రామ్దేవ్ బాబాజీ, ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ ఐజీలు, డీజీలు అందరూ కూర్చునున్నారు. కొన్ని వేల మంది ప్రజలున్న అంత పెద్ద సభలో రక్షణ కోసం చాలామంది పోలీసులు కూడా ఉన్నారు. तो मेरा बोलने का जब मौका आया तो मैंने నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. పాఠశాలల్లో ఈ డ్రగ్స్ వ్యవహారాలు, దందాలు నడుస్తూ ఉండటం మనం చూస్తున్నాం కదా. అలాగే ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కూడా. దీన్ని మనం అరికట్టాలి. ఆ సమయంలో నా అంతర్వాణి ఈ విధంగా బయటికి వచ్చింది. పోలీసులను కూడా అడగండి. ఏ దుకాణంలో ఈ డ్రగ్స్ దొరుకుతాయో పిల్లలకే తెలుస్తున్నప్పుడు మరి పోలీసులకెందుకు తెలియదు? కొంతసేపటి వరకు అక్కడ గందరగోళం ఏర్పడింది. उनको भी पता होता है कि कौन बदमाशी कर रहा है। ఎవరు ఈ చెడు పని చేస్తున్నారో వాళ్లకు తెలిసే ఉంటుంది. కానీ కొన్ని డబ్బుల కోసం వాళ్ళు తమ తమ అంతరాత్మను నొక్కేస్తారు. వాళ్ళు తమ ఆత్మాభిమానాన్ని, ఆత్మసాక్షిని కొన్ని చిల్లర డబ్బుల కోసం అమ్ముకుంటున్నారు. అందరూ కాదు, కానీ చాలామంది చట్టాన్ని అమలు చేసే అధికారులు అడుక్కు తినేవారిలా ప్రవర్తిస్తున్నారు. ఇలా సమాజ వ్యతిరేక పనులు ఎన్నో జరుగుతున్నాయి. వాటిని నియంత్రించాలని తెలిసి కూడా డబ్బుల కోసం తమ కర్తవ్యం నిర్వర్తించని వాళ్ల కోసం ప్రత్యేకమైన నరకం ఒకటి తయారవుతుంది. మీరు వాళ్ళ జీవితాన్ని గమనిస్తే ఇటువంటి పాపపు సంపాదన వాళ్ళ పిల్లలకు లభిస్తే వాళ్ళలో ఎలాంటి సంస్కారాలు ఏర్పడతాయి? వాళ్ళ గుణగణాలకు ఏం జరుగుతుంది? 2-3 తరాలలో వారి పూర్తి వంశం నాశనం అయిపోతుంది. ఎవరైతే ఈ దుష్కృత్యాలకు, అవినీతికి పాల్పడతారో వారి వంశాన్ని, వంశవృక్ష జాడలను గమనించండి. వారి వంశం ఎలా నిర్వీర్యం అవుతుందో చూడండి. ఈ రోజున మనకు వాళ్ళ వినాశనం లేదా పతనం కనిపించకపోవచ్చు. వాళ్ళు మనతో పాటు జీవిస్తూ ఉండొచ్చు, కానీ ఎందుకంటే ప్రకృతి న్యాయం అనే వ్యవస్థ ద్వారా పని చాలా చాలా నెమ్మదిగా జరుగుతుంది. 2-3 తరాల తరువాత ఈ వినాశనం కనిపిస్తుంది. ఆ వంశ వినాశనానికి అవినీతి పరులైన వాళ్ల పూర్వీకులు బీజాలు వేశారు. अपने जो सिटीजन्स है, हर गांव में या शहर में यदि पता चल जाए कि यहाँ इलीगल एक्टिविटीज हो रही है, तो उसके लिए आप जैसे जो प्रेस में మన దేశ పౌరులు వారి గ్రామాల్లో లేదా పట్టణాలలో ఈ చట్టవిరుద్ధమైన పనులు జరుగుతుంటే దైనిక్ భాస్కర్ లాంటి పత్రికలలో పనిచేసే మీలాంటి విలేకరులు ఆ సమాచారాన్ని, చట్టాన్ని పరిరక్షించే అధికారులకు అందించాలి. ఆ అధికారి ఏ ప్రయత్నమూ చేయకపోతే లేదా బాధ్యతగా వ్యవహరించకపోతే మీ దగ్గర వాళ్ళకి మించిన బలం ఉంది. వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని పత్రికల ద్వారా బయటపెట్టండి.